వచ్చు వైదికమైన అని అండర్లైన్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా ఇక్కడ మనకి చెప్తున్న దానిలో మూర్త ధ్యానంలో విష్ణువుని ఎలా ధ్యానించాలంటే చతుర్భుజుడు ఇక్కడ వర్ణిస్తున్నాను. ఎవరు ధ్యానిస్తారో ధ్యానించండి. లేక ధ్యానభంగిమలో ఉంటూ ఇంకో స్థితిలోకి వెళ్ళిపోయే వారికి నమో నమః. ఆ హరి కోటి సూర్య ప్రతీకాశంగా ఉన్నట్ట, అనంతమైన తేజస్సుతో ఉన్నాడు. కానీ చల్లగా ఉన్నట్ట, తెల్లగా ఉన్నట్ట. తెల్లని విష్ణువుని ధ్యానించమన్నాడు. నీలమేఘశ్యామును కూడా ధ్యానించవచ్చండి. ఇక్కడ చెప్తున్నది మాత్రం అశుద్ధ సత్వగుణంతో ఉన్నటువంటి హరిని ధ్యానించమన్నాడు. చల్లగా తెల్లగా ఉన్నాడు, కాంతి మాత్రం అనంతంగా ప్రకాశిస్తున్నది. పైగా అందమైన కేశములు, దానిపై సువర్ణమయమైన కిరీటము, మకరకుండములతో శోభిస్తూ ఉన్నాడు. విశాలమైన పద్మనేత్రములు, విశాలమైన నుదురు, ఆ నుదురుపై ఊర్ధ్వపుండ్రం ప్రకాశిస్తూ ఉన్నది. ఆ నాసిక మొనదేలి చాలా శోభాయమానంగా ఉన్నది. కపోలములు లావణ్యంతో ప్రకాశిస్తూ ఉన్నాయి. లావణ్యము అన్నప్పుడు ఏమిటో చెప్పారు, ముత్యంలో ఉండే నిగనిగతనము ఆ కపోలంలో ఉందిట. అలా ఉన్నటువంటి కపోలములు మందహాసం చేస్తున్నాడు. ఆ మందహాసంలో ప్రసన్నతాభావం, కారుణ్యభావం కనబడుతున్నది. ఆ తర్వాత ఆ అందమైనటువంటి గడ్డం ప్రకాశిస్తున్నది. శంఖము వంటి కంఠము, విశాలమైన వక్షస్థలము, ఆ వక్షస్థలంలో వనమాల, శ్రీవత్స లాంఛనము, కౌస్తుభమణి ఇత్యాదులు ప్రకాశిస్తున్నాయి. చతుర్భుజములు విశాలములుగా ఉన్నాయి. అందులో ఆ అంగహారములన్నీ ప్రకాశిస్తున్నాయి. కేయూరములు మొదలుకొని అంగుళీయముల వరకు అన్నీ ప్రకాశిస్తున్నాయి. అందమైన వేలుకొసలు లేత ఎర్రని కాంతులతో ఉన్నాయి. గోళ్లు కూడా చంద్రవంకల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ పైన ఉత్తరీయం పైన శోభిల్లుతూ ఉన్నది. పైనున్న పచ్చని పటము, సన్నని నడుము, ఆ తర్వాత పీతాంబరము ప్రకాశిస్తున్నది. ఆ పీతాంబరము చివర సువర్ణమయమైనటువంటి నూపురములున్నాయి. ఆ తర్వాత పద్మముల వంటి అద్భుతమైన చరణ కమలములతో ప్రకాశిస్తున్నాడు స్వామి. ఆ తేజోమయమైన విష్ణుమూర్తిని, ఇతడు సర్వ జగదీశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వహృదయాంతరస్థుడు. ఈయనే నిరాకారుడు, ఈయనే సాకారుడు, ఈయనే నిర్గుణుడు, ఈయనే సగుణుడు, ఈయన సర్వదేవతాత్మకుడు. ఈ భావములతో ఈ దివ్యమంగళ విగ్రహాన్ని ఎవరు నిరంతరం హృదయంలో ధ్యానిస్తారో ఆ జీవుడు శుద్ధుడు, వాడు పాపరహితుడు, వాడు ధన్యుడు, వాడు నరకానికి పోడు. వాడు ప్రారంధమున్నంతకాలం దేహంలో ఉన్న హరిభక్తి చేత ఈ దేహాన్ని అవలీలగా విడిచిపెట్టి అమూర్త ధ్యానం చేసిన పునరావృత్తి రహితమైన విష్ణు పదమును పొందుతారు. అది గమ్యం, అది చెప్పాడు. కనుక ఈ విష్ణుభక్తి కలిగిన వాడు, తద్వారా విష్ణువనబడే ఆ బ్రహ్మము యొక్క జ్ఞానం పొందినవాడు పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందుతాడు. సత్కర్మలు చేస్తూ ధర్మబద్ధంగా జీవించిన వాడు పుణ్యలోకాలని పొందుతాడు. పాపములతో జీవించేవాడు నరకాలకి పోతాడు. జీవులకి ఈ 3 గతులు తప్ప మరో గతి లేదు సుమా అని చెప్పాడు ఇక్కడ. ఇది చెప్పిన వెంటనే గరుత్మంతుడు కూర్చొని 2 చేతులు పెట్టి నమస్కారం చేసి, మహానుభావ చాలా బాగా చెప్పారు. పుణ్యాత్ములు వెళ్ళే గతులన్నీ తెలుసుకున్నాం, పుణ్యకర్మలు తెలుసుకున్నాం. అసలు జీవుడు గతి ఏమిటి, ఎలా వెళతాడు, ఏ జీవుడు ఎలా వెళతాడు, దేహ పరిత్యాగం ఎలా జరుగుతుంది, ఈ విషయములన్నీ చెప్తావా అంటే చెప్తాను కానీ వినే ధైర్యం ఉండాలని ఆయన అన్నాడు. సత్యాన్ని చెప్తున్నా, విను చెప్తానన్నాడు. చెప్పడం ప్రారంభించాడు.